హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మరి ఆర్ఎంఎస్ ఎగ్జాము సండే జరుగుతుంది. ఆ సండే ప్రాసెస్ లో పిల్లలు టైం మేనేజ్మెంట్ అనేది పిల్లలకి త్వరగా చేయటం రాదు. అంటే 200 క్వశ్చన్లు, 200 బబ్లింగ్స్, ఈ 200లో 50 అర్థమెటిక్ క్వశ్చన్స్, 50 రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్లు చేసేసరికి ఒక 5th క్లాస్ వాడికి మినిమం 2.5 hours కంప్లీట్ అయిపోతుంది. కానీ వాడిచ్చే క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం వల్ల, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మినిమం అర్థమెటిక్ ని ఒక 35 minutes లో కంప్లీట్ చేసేటట్లు ఉండాలి. అండ్ రీజనింగ్ వచ్చేసరికి ఒక 30 minutes లో కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఆ తర్వాత మిగిలిన వాటికి రెండింటికి కూడా 25 minutes ఇచ్చేసుకొని ఆ తర్వాత బబ్లింగ్ కి టైం ఇచ్చుకోవాలి. రైట్ నానా? మీరు ఎప్పుడైతే ఆ టైం మేనేజ్మెంట్ తెలీదో మీకు అన్ని క్వశ్చన్లు వచ్చినా అర్థమెటిక్ రీజనింగ్ చేయడానికే పూర్తిగా టైం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి నాన్న. రైట్, దీంట్లో 2023 ఆర్ఎంఎస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి కన్నా. రైట్, మినిమం ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసినట్టే చేస్తున్నాను కాబట్టి స్పీడ్ అయింది, స్లో అయింది అనేసి మీరు అనుకోవచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 2 digit, గ్రేటెస్ట్ 2 digit అంటే 99 అండ్ స్మాలెస్ట్ లీస్ట్ 2 digit నెంబర్ అంటే 10. డిఫరెన్స్ చేస్తే ఎంత నానా? 89. కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. 67.395 ఇంటూ 7 అన్నాడు. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. కింద ఆప్షన్ లో చూడండి, పాయింట్ తర్వాత 4, పాయింట్ తర్వాత 1, పాయింట్ తర్వాత 2, పాయింట్ తర్వాత 3. దట్స్ ఇట్. కొన్ని క్వశ్చన్లు ఇలా ఇస్తాడు. వీటిని మనం కనుక్కోకుండా, ఆప్షన్స్ కి వెళ్ళి చూడుకోకుండా డైరెక్ట్ గా నువ్వు మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఏ బాయ్ గెట్స్ 25 marks అవుట్ ఆఫ్ 80 అండ్ ఫెయిల్స్ 15 marks అన్నాడు. అంటే బాయ్ కి 25 marks వచ్చి 15 marks తక్కువతో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ 15 marks యాడ్ చేస్తే పాస్ అయినట్టే కదా నాన్న. కాబట్టి ఎంత? 40 కన్నా. పాస్ మార్క్స్ వచ్చేసరికి 40 అయితే 40 బై ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 80 ఉంది. ఇంటూ 100 అంటే 41 times, 80 2 times. 2 దీంట్లో 100 ఎన్ని టైమ్స్ నాన్న? 50 times. అంటే 50% కన్నా. రైట్, రైట్ ద స్మాలెస్ట్ 3 digit నెంబర్ విచ్ విల్ నాట్ చేంజ్ ఆన్ రివర్సింగ్ ద డిజిట్స్. స్మాలెస్ట్ నెంబర్ అయి ఉండాలి అండ్ ఎటు చూసినా ఒకే రకంగా ఉండాలి. 100 కాదు, 88 కాదు, 99 కాదు. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రమేష్ ప్యాక్డ్ 1350 యాపిల్స్. రమేష్ ఏం చేశాడు? 1350 యాపిల్స్ ఉన్నాయి. 1350 అయితే ఒక్కొక్క ప్యాకెట్ లో 5 యాపిల్స్ పెట్టాడు. 5 యాపిల్స్ అంటే బై 5 చెయ్యి. ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి? హౌ మెనీ బ్యాగ్స్ డిడ్ హీ నీడ్ అంటే 5 13 లో ఎన్ని టైమ్స్ నాన్న? 2 times 270 అంటే 270 ఈజ్ ఆన్సర్ బి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న మనం చూద్దాం. ఇక్కడ 154 దాకా చెప్పుకున్నాం నాన్న, 155 దాకా చెప్పుకున్నాం, 156 నుంచి చెప్పుకున్నాం. రైట్ నాన్న, ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 30 plus 7, 37 plus 2/100 అంటే 0. ఆ తర్వాత 2 ఉండాలి కాబట్టి నాన్న 30.37.02 అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న మీరు ఇక్కడ చూడండి నాన్న, ఒకసారి చూడండి కన్నా. 0 divided by అంటే 0 by something అని అంటే నాన్న ఆన్సర్ వచ్చేసరికి ఎంత వస్తుందా? 0నే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 0 by something. కానీ సంథింగ్ బై 0 అంటే ఒక నెంబర్ బై 0, ఎనీ 1, 3/0 లేకపోతే 5/0 ఇలాంటివి వచ్చాయి అనుకున్నానా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా నాట్ డిఫైన్ లేకపోతే ఇన్ఫైనైట్ అని పెట్టుకోవచ్చు. నాన్న ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 8 ఈజ్. ఎక్స్పోనెంట్ ఆఫ్ 8 అని అంటే 8 యొక్క ఎక్స్పోనెంట్ వాల్యూ. 8 యొక్క ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత నానా? 8 ఎక్స్పోనెంట్ ఏమీ లేకపోతే x⁻0 ఉన్నట్టు. రైట్, అంటే ఇక్కడ x⁻0 అంటే 0 కన్నా. ఒక్కసారి దీన్ని చూద్దాం. రైట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ పార్క్
హూజ్ పెరిమీటర్ 640 మీటర్స్ అన్నాడు. అరే స్క్వేర్ పార్క్ ఏరియా కనుక్కోమన్నాడు. పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ అని తెలుసు మనకి. 4 ఇంటూ సైడ్ 640 మీటర్స్ అంట. అంటే 4 టేబుల్ 640 లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 24 అంటే 160. సైడ్ ఈక్వల్ టు 160 అయితే ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా వచ్చేసరికి నాన్న సైడ్ ఇంటూ సైడ్, కాబట్టి 160 హోల్ స్క్వేర్ నాన్న. 16 స్క్వేర్ వచ్చేసరికి నాన్న 256 25600 మీటర్ స్క్వేర్ కన్నా. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. స్పీడ్ అవుతుంది అనుకోవద్దు, మీరు చేసే టైం కూడా ఇలానే ఉండాలి. ఇంకా మీకు అర్థం అవటం కోసం నా నోటెమ్మటి మాట వస్తూ ఉంది, అంతేగాని అసలు అర్థం కాకుండా అంటే ఆప్షన్ బేస్డ్ గా క్వశ్చన్ చూసేసి చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. అలా కాదు నాన్న, కొంచెం అర్థం అవ్వాలని చిన్న సొల్యూషన్ గా చేస్తున్నాను. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? 3 డిజిట్ నెంబర్స్, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్? 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మీకు చాలా సార్లు చెప్పాను. అరే 2 డిజిట్ నెంబర్స్ అంటే 90 ఉంటాయి, 3 డిజిట్ నెంబర్స్ అంటే 900 ఉంటాయి, 4 డిజిట్ నెంబర్స్ అంటే 9000 ఉంటాయి, రైట్? ఇప్పుడు 900 కాబట్టి 900 కన్నా. అంజు స్కోర్డ్ 39 మార్క్స్ అవుట్ ఆఫ్ 60 ఇన్ మ్యాథ్స్ టెస్ట్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ దిస్? అంటే 39 బై, మనం ఇలానే కదా మార్క్స్ వేసేది, 60 ఇంటూ 100 అంటాం. ఇంటూ 100 అంటే కన్నా ఇప్పుడు 0 క్యాన్సిల్, దీంట్లో వచ్చేసరికి నాన్న 2 టైమ్స్, సారీ నాన్న, దీంట్లో వచ్చేసరికి 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో వచ్చేసరికి నాన్న 3 టైమ్స్. మరి 3 టేబుల్ దీంట్లో 1 టైం, దీంట్లో 3 టైమ్స్. 13 5 జార్ వచ్చేసరికి నాన్న 65. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? రైట్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ అని అంటే నాన్న 4 యాంగిల్స్ ఉంటాయి నాన్న క్వాడ్రిలేటరల్, రైట్? కాబట్టి 360 degrees, రైట్? సింప్లిఫై ద 2.5 డివైడెడ్ బై 0.5. అరే ఈ క్వశ్చన్ కనబడుతుంది కదరా, 0.5 2.5 లో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత మల్టిప్లై చేయాలి. 5 2s అంతా 10, 5 2s 10, 10 ప్లస్ 2.5 అంటే కన్నా 12.5. 12.5 లో -4 అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 8.5. ఆన్సర్ ఈజ్ 8.5. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మీరు ఆవేశపడకూడదు లెక్కలను చూసి. స్పీడ్ గా చేయొచ్చు, కానీ అది ఎవరు చేస్తారు అంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు నాన్న. మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్. నాన్న ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ఇన్ సెంటీమీటర్స్ whose area is 700 square meters and breadth is 25 meters. నానా అసలు ఏరియా ఫార్ములా ఏంటి? L ఇంటూ బి. L ఇంటూ బి వాల్యూ చూద్దాం నాన్న. ఇక్కడ L ఇంటూ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 700 అని ఇచ్చాడు. దీంట్లో లెంత్ ఇచ్చాడా బ్రెడ్త్ ఇచ్చాడా? బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి L ఈక్వల్ 700 ఇంటూ బి ఈక్వల్ అవతలకి వెళ్తే బై బి అవుతుంది, అంటే 25 కన్నా. ఒక 100కు వచ్చేసరికి 4 25లు ఉంటాయి, 700కి ఎన్ని 25లు ఉంటాయి? 7 4 జా 28 కన్నా. కాబట్టి 28 మీటర్స్ అనేది లెంత్ అవుతుంది కన్నా. క్లియర్? 28 మీటర్స్ నాన్న. నెక్స్ట్, హెచ్ఎఫ్ ఆఫ్ 12 16. హెచ్ఎఫ్ ఆఫ్ 12 16 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 2 పోతుందా, 4 పోతుందా, 6 పోతుందా, 1 పోతుందా? రెండిట్లో కామన్ గా పోయేది 2 కూడా పోతుంది, కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 4 ఈజ్ ద ఆన్సర్ కన్నా. నెక్స్ట్ వన్, ఇంకోటి హెచ్ఎఫ్ ఆఫ్ 90 96 10 అన్నాడు. 90 లో 96 లో 10 లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 10 లో అయితే మినిమం యావరేజ్ గా 10 పోతుంది, 1 పోతుంది, 2 పోతుంది, 6 మాత్రం పోదు. కానీ ఈ 10 అన్నిట్లో పోదు కదా, 90 లో పోదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ 1 మిలియన్ ఈజ్ అన్నాడు. ప్రెడిసెసర్ ఆఫ్ అండ్ సక్సెసర్ ఆఫ్ 1 మిలియన్ అంటే ఎంత నాన్న? 2. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్. ద గ్రేటెస్ట్ అంటే అన్ని 9లే ఉండాలి నాన్న, రైట్? అమిత్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ 12 days అండ్ ఇషాన్ ఎవ్రీ 8 days. Amit and Ishan both exercise today. How many days will it until the exercise together again? మీకు సిగ్నల్ లైట్స్ అగైన్, మళ్ళీ సిగ్నల్ లైట్స్ కానీ, పర్సన్స్ కానీ,
వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు, మళ్ళీ ఎప్పుడు మోగుతాయి, మళ్ళీ ఎప్పుడు ఇదవుతాయి అనేది తెలుస్తుంది. కాబట్టి నాన్న ఇక్కడ వచ్చేసరికి నాన్న మన వర్షంలో చూద్దాం నాన్న, క్లియర్ గా చూద్దాం. ఏం కట్టాలి? ఎల్సిఎం కట్టాలి. మరి 12 కి 8 కి ఎల్సిఎం ఎంత కన్నా? 12 కి 8 కి ఎల్సిఎం ఎంత? 12 కి 8 కి ఎల్సిఎం వచ్చేసరికి క్లియర్ గా చూసుకున్నట్లయితేనా మనకి ఎంతనన్నా ఎల్సిఎం కదా అడిగింది. 12 కి 8 కి ఎల్సిఎం 24, ఆప్షన్ ఏ నాన్న. అలానే ఇప్పుడు చూద్దాం, క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ అమిత్ అయిపోయింది. 170, రైట్. 170 నాన్న ఇక్కడ చూద్దాం. 170 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి ఇఫ్ ఏ అన్నాడు. అరే ఏ అంటే 18, బి అంటే 10, 6 అన్నాడు, రైట్. ఇక్కడ 18 6 108 ఇంటూ 10 1080, సింపుల్ గా చెప్పేసేయచ్చు కన్నా, రైట్ నాన్న. ఇక్కడ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అని 8.680 అన్నాడు, ఇంటూ 12 అన్నాడు. అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ కానీ జీరోని కన్సిడర్ చేయలేదు నాన్న. జీరోని కన్సిడర్ చేయలేదు కాబట్టి మనం 68 ఇంటూ 12 చూద్దాం. 12 8 జార్ ఎంతకన్నా 96 నాన్న. 12 6 జార్ 72, 70 ప్లస్ అంటే ఎంత? 17 ప్లస్ 72 అంతేనా నాన్న. 12 6 జార్ 72, 72 ప్లస్ 9 ఎంత అవుతుంది? 16 ఎక్కడ ఉంది పాయింట్ తర్వాత? మనకి 104.16. 10 men can do a piece of work in 4 days. 10 men can do a piece of work in 4 days. How many men will be required to get the same work done in 5 days అన్నాడు. 5 days లో ఎంత అవుతుంది అన్నాడు. అంటే 2 4 జార్ 8 నాన్న. ఇది ఇలాంటివి చాలా సార్లు చెప్పారు మీకు. 1 క్యూబ్, ఇది నెక్స్ట్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, నెక్స్ట్ 1 ఏమవుతుంది? 5 క్యూబ్ కాబట్టి D 125 నానా. ఇది మీరు చేయాల్సింది. ఇది ఇలాంటివే, కొంచెం టైం వేస్ట్ ఏం లేదు కానీ 1 2 3 4 5 ఇంటూ 15, నెక్స్ట్ 2 4 6 9 ఇంటూ 25 చేయాలి. అప్పుడు మనకి 45 ఇంటూ 15 చేయండి నాన్న. 69 ఇంటూ 25 చేయండి. ఈ రెండిట్లో నుంచి 2 తీసేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి కన్నా. అలానే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10800. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ 90, 1 నెంబర్ ఈజ్ 90 అని ఎప్పుడు అంటాడో 10800/90 అంటే 00 క్యాన్సిల్ కన్నా. 9 దీంట్లో వచ్చేసరికి 12 టైమ్స్ అంటే 120 ఈజ్ ఆప్షన్ డి. ఎంతనా? 120. క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్నా చూద్దాం. రైట్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద బాక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రపోర్షన్ అన్నాడు. అరే 12 60 అయిందిరా, లేకపోతే 60 12 అయితే డివైడెడ్ బై 5 కదా. మరి 5 కూడా డివైడెడ్ బై 5 అంటే 1 ఉంటుంది నాన్న. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ద గ్రేటెస్ట్ 8 digit నెంబర్ విత్ గివెన్ డిజిట్స్ 5, 8, 7, 5, 2, 0, 6 అన్నీ ఉండాలి నాన్న. దీంట్లో 8 digit అన్నాడు కాబట్టి ఇచ్చింది 2 3 5 5 6 7 8 అన్నాడు. అంటే మనకి ఎన్నిసార్లు ఉండాలి? అది డబల్ డిజిట్ రావాలి. డబల్ డిజిట్ 8 అనేది ఎక్కడుంది? ఏలో గాని సిలో గాని ఉంది. కానీ చూడండి సిలో 0 ఉందా? లేదు. కానీ మనకి ఇచ్చిన దాంట్లో 0 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. రైట్. నెక్స్ట్ వన్. ఐ ఆమ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ యూ సబ్ట్రాక్టెడ్ 1 ఫ్రమ్ మీ ఐ విల్ బికమ్ డివిజిబుల్ బై 9. హూ యామ్ ఐ? నేనెవరు అని అన్నాడు. అరే నేను ప్రైమ్ నెంబర్ ని నా దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఓకే, అండ్ దేంతో డివిజిబుల్ అవ్వాలి? 9 తో డివిజిబుల్. కింద ఉన్న ఆప్షన్ లో చూసుకో. ఫస్ట్ 29 లో నుంచి 1 తీసే 28 9 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 19 లో నుంచి 1 తీసే, మామూలుగా చూద్దాం నాన్న. 19 లో నుంచి 1 తీసే ఎంత? 18 అవుతుంది. కానీ అవుతుంది, 9 తో డివిజిబుల్ అవుతుంది, రైట్. 17 లో నుంచి 1 తీసే 16 9 తో డివిజిబుల్ అవ్వదు. 11 లో నుంచి 1 తీసే 10 అంటే ఇది అవ్వదు. 9 తో డివిజిబుల్ అయ్యేది కేవలం ప్రైమ్ నెంబర్. ఏది? ప్రైమ్ నెంబరు, కానీ దాంట్లో ఒకటి తీసేస్తేనే అయింది 9 తో. కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. 16 డివైడెడ్ బై 4 నానా. 16 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్
4 16 లో 4 టైమ్స్ 4 డివైడెడ్ బై 4 1 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సమ్ ఆఫ్ -36 అండ్ 29 అరే సమ్ ఆఫ్ -36 అన్నాడు కన్నా సమ్ ఆఫ్ -36 29 అంటే 29 మైనస్ వాల్యూ వచ్చింది నానా కాబట్టి 36 లోంచి 29 అంటే ఆ యొక్క 4 ఈ యొక్క 9 సారీ నాన్న 7 -7 ఓకే -7 దీంట్లో 1 దీంట్లో 6 అంటే -7 వస్తుంది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 24 36 లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ ద సేమ్ రిమైండర్ 8. ఇలాంటి క్వశ్చన్లు చాలా సార్లు చెప్పాను కన్నా సింపుల్ గా చేసే ప్రాసెస్ కూడా మీరు 24 కి 36 కి ఎల్సిఎం చాలా సార్లు చేశాం కాబట్టి ఇమీడియట్లీ గా 72 సేమ్ యాజ్ ద రిమైండర్ 8 లీవ్స్ రిమైండర్ 8 అంటే +8 చేయండి నానా అప్పుడు ఎంత అవుతుంది కన్నా 80 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కన్నా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నానా ఇక్కడ రైట్ the smallest composite number is 4. ఎన్నో సార్లు చెప్పిన క్వశ్చన్స్ ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే 3 or more ఫ్యాక్టర్స్ ఉండేదాన్నే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. అరే 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆల్వేస్ డివిజిబుల్ బై. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏమేమి తీసుకోవచ్చు చెప్పండి ఏదో ఒకటి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 1 + 3 + నెక్స్ట్ నానా 5 1 + 3 + 5 అంటే ఎంత వస్తుంది 9 వస్తుంది. సరే ఇంకోటి తీసుకుందాం ఆడ్ నెంబర్ ఏంటో చెప్పండి 3 + 5 + 7 అంటే ఎంత నానా 15. మళ్ళీ ఇంకోటి తీసుకుందాం మనకి కొంచెం డౌట్ కాబట్టి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా 5 + 7 + నెక్స్ట్ నానా 9 అంటే 16 21. ఇక్కడ మీరు చూసుకుంటే 9 15 21 అనేది ఆప్షన్ ఏ 3 తో డివిజిబుల్ అవుతుంది. రైట్ కన్నా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాల్సి వచ్చింది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఎక్స్ బుక్స్ అన్నారు. దీన్ని ఎప్పుడు చాలా జాగ్రత్తగా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ అన్నాడు కాబట్టి ఆఫ్ అన్నాడు కాబట్టి 20 బుక్స్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ బుక్స్ ఏంటిది నాన్న ఎక్స్ బుక్స్ అన్నాడు. దాన్ని అలా ఉంచన్నాను నాన్న. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంతో చూసుకోవాలి మనం. అంటే కాస్ట్ ప్రైస్ ని ఇలానే ఉంచాం ఇంటూలో ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఎస్పి ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ బుక్స్ ఉంటాయి కన్నా ఇక్కడ వచ్చేసరికి నాన్న ఎంత నాన్న 20 బుక్స్ ఉంటాయి కన్నా ఎంతమ్మా 20 బుక్స్. ఇక్కడ ఉన్నది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతేనే నేను చెప్పే లెక్క అర్థమవుతుంది లేకపోతే లెక్క అర్థం కాదు. మనకి ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఎంత అనుకుంటాం 100% అనుకుంటాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన తరువాత ప్రాఫిట్ 25% వచ్చిందంట. అయితే అమ్మిన బుక్స్ ఎన్ని అని అంటున్నాడు వాల్యూ ఆఫ్ ఎక్స్ అంట ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు 125 ఎస్పి 25% వచ్చింది కదా 125% అనేది 20 అయితే 100% అనేది ఎంత అంటే 100 × 20/125 నానా 100 × 20/125. ఇప్పుడు ఏం క్యాన్సిల్ చేద్దాం నానా దీంట్లో ఎన్ని టైమ్స్ దీంట్లో వచ్చేసరికి 4 టైమ్స్ దీంట్లో వచ్చేసరికి 5 టైమ్స్ దీంట్లో వచ్చేసరికి 4 టైమ్స్ 4 4 జార్ ఎంత కన్నా 16 ఎంతమ్మా 4 4 జార్ 16 సి కన్నా. దెన్ వాల్యూ ఆఫ్ 16 బుక్స్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది తప్పు చేసే ప్రాబ్లమ్స్ ఇవి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇక్కడ హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఇన్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి చెప్పండి నాన్న ఎన్ని ఉంటాయి క్యూబాయిడ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి రైట్ నెక్స్ట్ వన్ 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి నా 36 boys can do a piece of work in 49 days. How many extra boys nana how many extra boys sorry nana ఇది కాదు కదా the value of 185 nana the value of -3 -2 -3 +5 -7 అన్నాడు. అరే ఇక్కడ ఫస్ట్ వన్ బ్రాకెట్ లో ఉన్నది 2 - 3 అంటే -1 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూద్దాం -1 +5 అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని మొత్తం ముందు మైనస్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ -1 -7
అంటే -8 ఉంది. 3 + 5 అంటే +8 ఉంది. 8 - 8 కానీ ఇక్కడ ఇంకొకసారి చూద్దాం నాన్న ఇది చూడండి, -1 వచ్చింది ఇక్కడ. ఓకే, బ్రాకెట్ లో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 3 + 1 + 5 - 7 అంటే ఇక్కడ నానా 8 + 1 9, 9 లోంచి 7 తీసేస్తే 2, కానీ ఏ 2 నానా -2, ఎందుకని బయట మైనస్ ఉంది కాబట్టి. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ క్యూబాయిడ్ చెప్పాం కదా, రైట్. నెక్స్ట్ వన్, 36 boys can do a piece of work in 49 days. How many extra boys should be engaged so that the work may be finished in 21 days? దీని గురించి చెప్పాను నాన్న. 36 బాయ్స్ అన్నాడు ఇంటూ ఎన్ని డేస్ పడుతుంది, 49 డేస్ పడుతుంది, ఈక్వల్. ఓకే, హౌ మెనీ ఎక్స్ట్రా బాయ్స్, ఎక్స్ట్రా బాయ్స్ అనగానే 36 + x అనుకోవాలి, రైట్. ఆ తర్వాత సో దట్ ద వర్క్ ఫినిష్డ్ ద 21 డేస్, 21 డేస్ అన్నాడు. నేను క్యాన్సిలేషన్ పిల్లలకి నేర్పించాను ఆల్రెడీ, నేను చెప్తున్నాను. 7 టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ ఈక్వల్ కి అవతల ఇవతల అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 టేబుల్ దీంట్లో 3 టైమ్స్ అయితే దీంట్లో 7 టైమ్స్, 3 టేబుల్ దీంట్లో 1 టైమ్ అయితే దీంట్లో 2 టైమ్స్ కన్నా. అంటే ఇక్కడ 12 7 జార్ వచ్చేసరికి 84 + 36 ఈక్వల్ టు అవతలకు వస్తే -36 ఈక్వల్ టు x నాన్న. 84 లో నుంచి 36 తీసేస్తే 14 లో 6 తీసేస్తే 8 కన్నా, 14 లో 6 తీసేస్తే 8. మరి ఇక్కడ వచ్చేసరికి 7 లో 3 తీసేస్తే 4, 48. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఈ క్యాన్సిలేషన్ మీరు ఇంత స్పీడ్ లో చేస్తేనే అక్కడ ఎగ్జామ్ పేపర్ అవుతుంది, లేకపోతే ఎగ్జామ్ పేపర్ అవుతుంది. ఎందుకంటే 200 సమ్స్. క్లియర్ నానా? నెక్స్ట్ వన్ కన్నా. ఈ క్వశ్చన్ చూడండి నాన్న, చాలా సింపుల్ క్వశ్చన్. ఇఫ్ 3/4 ఈజ్ ఈక్వలెంట్ టు అంటే x/24, 424 అయింది అంటే ఇంటూ 6 అంటే 3x అవ్వాలి, అంటే 3 6 జార్ 18 కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ 200 and 320. 200 and 320 లో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎగ్జాక్ట్లీ గ్రేటెస్ట్ నెంబర్ ఏ నెంబర్ అంటారు? 200 and 320 లో 10 పోతుంది, ఓకే. 20 పోతుంది, ఓకే. 16 పోతుందా? 16 పోయే ఛాన్సెస్ ఉన్నాయా 200 లో? 40 పోతుందా? పోతుంది. 40 is answer. D. Option D is right answer. Next one. The smallest 5-digit number that is divisible by 19. నాన్న 19 తో పోవాలి అంటే మనం చేసాం, చాలా సార్లు చేసాం. స్మాలెస్ట్ 5-digit నెంబర్ అంటే నాన్న ఇలా స్మాలెస్ట్ 5-digit నెంబర్ తీసుకొని 19 తో చేస్తే అక్కడ రిమైండర్ వస్తుంది. దీని బేస్ ప్రకారం చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి 10013 నా. చెక్ చేసుకోండి. ఏజెస్ ఆఫ్ అజయ్, అమిత్ అండ్ సతీష్ మొత్తం ఎంతమంది? ముగ్గురు. 10 12 14, 10 + 12 + 14, 10 + 12 ఎంత నాన్న? 36. మొత్తం కలిపి 36. యావరేజ్ అడుగుతున్నాడు చూడండి, ఫైండ్ ద యావరేజ్ అన్నాడు కాబట్టి 36/3 అంటే 3 12s, 3 12s కాబట్టి B 12 years అవుతుంది. The last number of 4 digits exactly divisible by 7. Sorry, least number. The least number of 4 digits exactly divisible by 7 అన్నాడు కాబట్టి నువ్వు చెయ్యి. ఒకటి చేద్దాం చూడండి. ఇప్పుడు 4 digit నెంబర్ కదా, 7 తో చేద్దాం చూడండి. 7 1 జార్ 7, దీంట్లో ఎన్ని టైమ్స్ 30, మళ్ళీ రిమైండర్ 7 2 జార్ 7 4 జార్ 28, మళ్ళీ 20 మిగులుతుంది. నెక్స్ట్ నాన్న 7 2 జార్ 14, 7 2 జార్ 14 అంటే అప్పుడు ఎంత వస్తుంది కన్నా? 7 2 జార్ 14 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 6 వస్తుంది. 7 కి 6 కి డిఫరెన్స్ ఎంత నాన్న? 1. ఈ 1 ఏం చేయాలి? ఆ లీస్ట్ నెంబర్ కి యాడ్ చేయాలి. 1000 + 1 అంటే 1001 అని వస్తుంది ఆన్సర్. ఇదే ఇందాక చేసే ప్రాసెస్ కూడా అదే కన్నా. మీడియన్ ఆఫ్ ద డేటా, ఎప్పుడైతే మీడియన్ ఆఫ్ ద డేటా అని మెన్షన్ చేస్తాడో కన్నా, ఒకసారి చూద్దాం. మీడియన్ ఆఫ్ ద డేటా 193. ఓకే, మామూలుగా చూద్దాం. మీడియన్ ఆఫ్ ద డేటా అని ఎప్పుడైతే అంటాడో మొత్తం వరుసలో రాసుకుందాం. 12, ఆ తర్వాత మళ్ళీ 12, ఆ తర్వాత వచ్చేసరికి 13, మళ్ళీ 13, ఆ తర్వాత వచ్చేసరికి 14 14 14. నెక్స్ట్ 3 14లు ఉన్నాయి చూడండి. 14 14 14
నెక్స్ట్ 12 అయిపోయింది, తర్వాత 16 తర్వాత 19 కన్నా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆడ్ నెంబర్ వస్తుందో, ఇలా మనం చూసినప్పుడు ఆడ్ నెంబర్ వస్తుందో ఫార్ములా n+1/2 అని చూసుకోవాలి. అంటే 9+1/2 అంటే ఎంత అవుతుందన్న? 10/2. అంటే ఫిఫ్త్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ నెంబర్ 1 2 3 4 5 ఆప్షన్ 14. నాన్న ఇలా చేసుకోవచ్చు నాన్న. ఇంకా మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ చేయొచ్చు, కానీ సింపుల్. ఓకే రైట్. ప్రొడక్ట్ ఆఫ్ టూ కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 117. దెన్ దర్ ఎల్సిఎం ఈజ్, చాలా చెప్పాను, కోప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 117 అయితే కోప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుంది అని. ఆన్సర్ ఈజ్ 117. ఇఫ్ 75% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 15, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ అన్నాడు. అంటే 75% అనేది 15 అయితే 100% అనేది ఎంత? 15 దీంట్లో 5 times, 5 100 లో 20 times. అంటే ఎంత వస్తుంది నాన్న? 20. ఆప్షన్ ఏ వస్తుంది కన్నా. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 11009 ఇఫ్ ద వన్ నెంబర్ ఈజ్, అంటే 11009 లో నుంచి వన్ నెంబర్ ఎంత అన్నాడు? 9999 తీసేయమన్నాడు. తీసేయాలి. తీసేస్తేనే అదర్ నెంబర్ వస్తుంది, రైట్? ఇప్పుడు 9 లోంచి 9 తీసేస్తే 0, దీంట్లో నుంచి 1 1, 10 లోంచి 9 తీసేస్తే 1, 111 0. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూద్దాం కన్నా. 196, 197 అండ్ 199 ఇది చేసాం కదా, రైట్. 197 ఎగ్జాక్ట్ గా లాస్ట్ 3 ఉన్నాయి నాన్న, చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 58 అండ్ 68. 58 తర్వాత 59 అనేది ప్రైమ్ నెంబర్ కన్నా, ఆ తర్వాత 61 అనేది ప్రైమ్ నెంబర్, ఆ తర్వాత 67 అనేది ప్రైమ్ నెంబర్. 67 అనేది ప్రైమ్ నెంబర్. అంటే 17 కన్నా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నాన్న 12 13 13 + 5 ఎంత నాన్న? 13 + 5 18, 187. 187 ఈజ్ ఆన్సర్. మీకు ఇక్కడ ప్రైమ్ నెంబర్లు తెలియకపోతే ఇబ్బంది, మీకు ప్రైమ్ నెంబర్లు ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా నేను చెప్పాను నాన్న, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 28 times ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం 28 times ఉందంట. ఈ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని యాడ్ చేస్తే 1740 వచ్చిందంట. 1740 అంటే 29x = 1740. 29 టేబుల్ దీంట్లో యావరేజ్ గా 6 times క్యాన్సిల్ అవుతుంది, అంటే 60. x = 60 అవుతుంది. x = ఎంత? 60. అంటే 60 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మరి ఎల్సిఎం 28 times కదా, కాబట్టి మనకి ఎల్సిఎం కావాలి అంటే ఇదొక్క క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. ఎల్సిఎం కావాలి అంటే 28 × 60. 6 8 జార్ అంతకన్నా 6 8 జార్, సరే 28 × 16 అలానే ఉంచండి. ఇఫ్ వన్ నెంబర్ ఈస్ 240 దెన్ వాట్ ఈస్ ద అదర్ నెంబర్? అంటే మీకు అదర్ నెంబర్ కి ఫార్ములా x = LCM × HCF. అంటే 60 × 28 × 60 బై వన్ నెంబర్ ఎంత అన్నాడు? 240 అన్నాడు. వన్ నెంబర్ 240 కాబట్టి 240 ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అరే 0 0 క్యాన్సిల్ కన్నా 6 దీంట్లో 1 time, 24 లో 4 times, 4 28 లో ఎన్ని టైమ్స్ రానా? 7 times. అంటే ఇక్కడ 7 6 జార్ ఎంత రానా? 420. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక్కటే కొంచెం పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, కొంచెం అంటే మిగిలినన్ని కూడా కొంచెం పెద్ద క్వశ్చన్లే. పిల్లలు చేసే ప్రాసెస్ అంటే వాడు ఇంత స్పీడ్ గా చేయగలిగితేనే బబ్లింగ్ కానీ ఎగ్జామ్ పేపర్ కానీ అయిపోతుంది, లేకపోతే అవ్వదు. అలా ప్రిపేర్ అవ్వాలి. ద సమ్ ఆఫ్ 3 consecutive integers is 51. ద మిడిల్ వన్ ఈజ్ అన్నాడు. అరే 3 consecutive integers ని యాడ్ చేస్తే 51. ఎక్స్లు తీసుకొని చేయొచ్చు, కానీ నువ్వేం చేస్తావంటే దీని ముందు ఒకటి 13. 3 consecutive integers is 51 అన్నాడు కదా, రైట్. అరే 14 ద మిడిల్ నెంబర్ అన్నాడు, ఇది మిడిల్ నెంబర్ అవ్వాలి. మిడిల్ నెంబర్ అవ్వాలంటే ఇది 13. ఇది 13 అంటే ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? క్లియర్ గా 15. 5 + 4 9, 9 + 3 అంటే 2 కాదు, రాదు. ఇది 1 గా 51 గా రావాల్సింది. ఇక్కడ చూడండి, ఇది 14, ఇది 16. 6 + 4 15 అంటే రాదు, ఇది కూడా రాదు నాన్న.
ఇక్కడ 16 అన్నా, 16 అంటే దీని ముందు నెంబర్ 5, దీని నెంబర్ 7. ఇక్కడ చూడండిరా 7 + 6 13, 13 + 5 ఇది కూడా రాదు కన్నా. ఇక్కడ చూడండి కన్నా, ఇక మిగిలింది ఇదే కదా, డి. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ ఆన్సర్? 51 వస్తుంది చూసుకోండి. దీని ముందు నెంబర్ 16, దీని తర్వాత నెంబర్ ఎంత? ఆఫ్టర్ నెంబర్ 18. 18 అంటే 8 + 6 ఎంత కొన్నా? 8 + 6 ఎంత? 14. 14 + 7 అయిపోయింది. 51 వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 21 వస్తుంది, ఇక్కడ 51 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది 51 కదా, 51. నెక్స్ట్ ద లాస్ట్ క్వశ్చన్ నానా మనం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ is 16. 4 16 are ఎంత? 4 నెంబర్స్ is 16. 4 16 are 64 plus and the average of another 4 numbers is 20. అంటే 4 20s 100. 100 plus అంటే 164. మొత్తం ఎన్ని నెంబర్స్ ఇవి? 4 + 4 8 కాబట్టి 164/8. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నానా? టుగెదర్ యావరేజ్ 8 నెంబర్స్ టేకెన్ టుగెదర్. మనం ఎక్కడన్నా మిస్టేక్ చేసామా? 4 నెంబర్స్ 60, యావరేజ్ ఆఫ్ అనదర్ 4 నెంబర్స్ ఈస్ 20. 20 + 4 20s, 4 16 64 కదా, రైట్. మరి ఇక్కడ 24 సారీ నాన్న, 100 అని పెట్టాను, సారీ 25 అని పెట్టాను. 24s ఎంతకన్నా? 80. సారీ అమ్మా, 80 అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఆన్సర్ ఎంత అవుతుంది నాన్న? 144. 144/8 అంటే ఇప్పుడు 8 టేబుల్ 18. ఆప్షన్ సి. స్లో అయితే ఒక మూమెంట్ వస్తుంది, స్పీడ్ అయితే ఒక మూమెంట్ వస్తుంది. అంటే ఈ 50 క్వశ్చన్స్ ని ఈ టైంలో చేయటానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి మాకు ఎంత టైం పడితే ఒక స్టూడెంట్కి ఎంత టైం పట్టాలి? అండ్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయడు కాబట్టి పేపర్ మీద ఫోకస్ మొత్తం అక్కడే ఉండాలి. ఈ 50 క్వశ్చన్స్ మళ్ళీ ఏంటి, 50లో ఎన్ని వదిలేద్దాం, లేకపోతే ఈ 60లో ఎన్ని వదిలేద్దాం అని అంటే, ప్రతి ఒక్కడు సివిలియన్ అంటే 5 స్కూళ్ళు ఉంటాయి కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా, ఆర్మీ వాళ్ళు కాకుండా సివిలియన్ కేటగిరీకి వస్తారు. అంటే అదర్ స్టేట్స్ కిందకు వస్తారు. ఆ అదర్ స్టేట్స్ వాళ్ళకి 150కి 200కి ఎగ్జామ్, 50కి ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి ముందు, ఆ తర్వాత మాత్రం మన పేపర్ని దిద్దుతారు. ఆ 150కి మినిమం 130+ వస్తే సీట్ వస్తుంది సివిలియన్కి. 130+ రావాలి అంటే వాడు బబ్లింగ్ షీట్ కరెక్ట్గా ఉండాలి, వాడి ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ నాన్న. ఈ 23 పేపర్ ఈ రోజు ఒకటి, రేపు ఒక ఎగ్జామ్, రేపు ఒకటి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎంఎస్ వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా టైం మేనేజ్మెంట్ లేకపోతే బబ్లింగ్ షీట్ నింపటానికి కూడా వాడికి గంట సేపు పడుతుంది. ఆ టైం మేనేజ్మెంటే మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ ని టప్ప అంటే స్పీడ్ గా చేసుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే 40 నిమిషాలు యావరేజ్ గా అర్థమెటిక్ కి 40 నిమిషాల్లో 50 క్వశ్చన్లు, లేకపోతే 30 నిమిషాల్లో 50 క్వశ్చన్లు చేసేటట్లు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.